కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి దివంగత కాక వెంకటస్వామి వారసుడు గడ్డం వంశీకృష్ణతోనే పెద్దపల్లి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులు నాడు దివంగత వెంకటస్వామి ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి పదంతో దూసుకు వెళ్లిందన్నారు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు పెద్దపల్లి అభివృద్ధి జరగాలంటే పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కాక వెంకటస్వామి వారసుడు గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించాలన్నారు. వంశీకృష్ణకు టికెట్ను కేటాయిస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుని రాహుల్ గాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు. పెద్దపల్లి పార్లమెంటు టికెట్పై ఉత్కంఠ నెలకొంటున్న ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి కార్యకర్తల తరఫున విన్నవించుకున్నది ఏమనగా, గత 40-50 సంవత్సరాల నుంచి పెద్దపల్లి పార్లమెంటులో ఎవరైతే ఎంపీగా ఉన్నారో, ఎవరైతే అభివృద్ధి చేశారో, ఆ అభివృద్ధి నేపథ్యంలో ఈసారి కూడా పెద్దపల్లి పార్లమెంటుకు సేవా దృక్పథంతో అలాగే పెద్దపల్లి పార్లమెంటుకు మేలు చేసే వ్యక్తికి, ఆపదలో ఉన్న వారికి నేను ఉన్నాను వచ్చి అన్ని ఎల్లవేళలా పెద్దపల్లి పార్లమెంటుకు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తికి టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ రాజకీయ పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాము. గడ్డం వెంకటస్వామి గారు పార్లమెంటు పరిధిలో అనేక కార్యక్రమాలు విశాఖ ట్రస్ట్ ద్వారా మరియు వారు కేంద్ర మంత్రిగా ట్రస్ట్ చైర్మన్గా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. 2009లో మా గురువు గారు వివేక్ వెంకటస్వామి గారు కూడా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై వారు కూడా ప్రతి విలేజ్లో స్కూల్లో కానీ ప్రతి విలేజ్కి బోర్వెల్స్ అన్ని చాలా కార్యక్రమాలు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకొని వారి కుమారుడైన గడ్డం వంశీకృష్ణ గారు పార్లమెంట్లో పోటీ చేయడానికి వస్తున్న సమయంలో కొందరు ముసుగు కప్పుకొని వారిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కావున మేము అధిష్టానానికి తెలియజేస్తున్నాం, గడ్డం వంశీ గారికి అయితేనే మీరు కూడా సర్వేలు చేశారు, చేయండి, ముందు కూడా ఈరోజు కూడా చేయండి, చేసి గడ్డం వంశీకృష్ణ గారికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీలో గెలుపుతామని అధిష్టానానికి విన్నవిస్తున్నాం.